హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాపల్లి రుచి. ఈరోజు వీడియోలో బ్రెడ్ తోటి ఈజీగా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూద్దామండి. మన ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు అప్పటికప్పుడే చాలా సింపుల్గా తయారు చేసుకునేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. నేను ఇక్కడ ఒక 7 వరకు తీసుకున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని ముందుగా కట్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ వీట్ బ్రెడ్ తీసుకున్నానండి, మీరు నార్మల్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. చక్కగా ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మీకు ఎన్నైతే కావాలో అన్నీ చూసి కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా నేను ఇక్కడ ఒక 2 వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసుకొని మిక్సర్ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఉడికించిన బంగాళదుంప ఒకటి తీసుకున్నానండి. బాగా మెత్తగా ఉడికించి తీసుకోవాలి. ఈ బంగాళదుంపని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొక బంగాళదుంప కూడా తీసుకోవచ్చు. బంగాళదుంప వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పొటాటోలో ఉన్న తడి ఉంటుంది కదా, తేమ, దాంతో కొంచెం మనకి పిండి అనేది చక్కగా కలిసిపోతుంది. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి మనకి కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఆ తర్వాత గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. చక్కగా ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. మరి వాటర్ ఎక్కువగా వేయొద్దండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సరిపోతాయి. నాకైతే 2 టేబుల్ స్పూన్లు పెట్టాయి. మరి ఎక్కువగా వేసుకుంటే పిండి మెత్తగా అయిపోతుంది. ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో గట్టిగా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. దానికన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ చూపించిన విధంగా ఈ సైజు ఉండల్లాగా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఇక్కడ చూపించిన విధంగా కట్లెట్లాగా చేసుకోవాలి. చిన్న చిన్న టిక్కీలాగా చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇలా చేసుకొని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా తయారు చేసుకోవాలి. సేమ్ ఇలాగే వీటిని తయారు చేయడం చాలా ఈజీ అండి. అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టైం కూడా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఇలాగే నేను అన్నిటిని తయారు చేసేసుకొని ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇలా మీకు ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నానండి. అందుకోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక వీటిని వేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, కానీ తక్కువ నూనెతో కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఎన్నైతే సరిపోతాయో కడాయిలో అన్నీ వేసుకొని 2 వైపులా కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వీటిని. చక్కగా అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటాయి. ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోవండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టైం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.